CPA coaching, best CPA coaching in Hyderabad or CPA coaching in Hyderabad. జనరల్ గా ఆర్ బెస్ట్ సిపిఏ కోచింగ్ ఇన్ బెంగళూరు. అసలు సిపిఏ కోచింగ్ సెంటర్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? అసలు ఈ వీడియో మీరు చూస్తున్నారంటే సిపిఏ గురించి మీకు తెలుసు అని నేను అనుకుంటున్నాను. సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్, ఇది ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్. సో అమెరికా అకౌంటింగ్ బాడీ ఇది. సో ఇది ఒక బిగ్గెస్ట్ ఇండియన్, అంటే చాలా చాలా కంట్రీస్ లో ఈ సిపిఏ అనేది యాక్సెప్ట్ చేస్తారు, రైట్? సో మీరు ఈ వీడియో చూస్తున్నా అంటే మీకు ఈ విషయం అనేది సిపిఏ అనేది ఒక బేసిక్ క్లారిటీ అయితే ఉంది, రైట్? అసలు సిపిఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ బేసిస్ లో మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఏ బేసిస్ లో మనం నమ్మి గుడ్డిగా వెళ్ళకూడదు, ఈ రెండు విషయాలు మనం తెలుసుకుందాం, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్, సిపిఏ కోచింగ్ అనేది మెటీరియల్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ ఏ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మెటీరియల్స్ అంటే ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూసుకుంటే, టాప్ మెటీరియల్స్. అసలు మెటీరియల్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు సిపిఐ అనేది ఒక ఎగ్జామ్, మిగతా అన్ని ఏంటి అంటే మెటీరియల్, ఆ పబ్లికేషన్స్ అంటారు. లేకపోతే దానికి సంబంధించిన అంటే సిపిఐ డైరెక్ట్ గా సిపిఐ అనేది అదే అకౌంటింగ్ బాడీ, యుఎస్ అకౌంటింగ్ బాడీ అనేది కాకుండా ఈ మెటీరియల్స్ ద్వారా ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామ్ రాస్తారు అనమాట. ఆ మెటీరియల్, బెస్ట్ మెటీరియల్ ఏది ఉంది, ఇక్కడ సాఫ్ట్వేర్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. సాఫ్ట్వేర్, ఈ మెటీరియల్స్ లో కూడా ఏంటంటే సాఫ్ట్వేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేయడం, ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, రైట్? సిపిఐ విషయానికి వస్తే మెటీరియల్ అనేది ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఒక్కొక్క ఇన్స్టిట్యూట్, ఇక్కడ ఉన్న ఏ ఇన్స్టిట్యూట్ అయినా మెజారిటీ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే ఏదో ఒక మెటీరియల్ ని మనం ఫ్రాంచైజ్ తీసుకొని దాన్ని బట్టి వీళ్ళు కోర్సులు అమ్ముతారు, కానీ మ్యాక్సిమం జరిగేది అది. వీళ్ళకి ఓన్ గా మెటీరియల్, వీళ్ళ ఓన్ గా లేకపోతే మెటీరియల్ ప్రొవైడ్ చేసిన అంత సక్సెస్ఫుల్ అవ్వదు. ఎందుకంటే అది యుఎస్ సంబంధించింది కాబట్టి డెఫినెట్ గా అక్కడ వాళ్ళు కి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది డెఫినెట్ గా. ఇక్కడ కొంతమంది వాళ్ళ ఓన్ గా మెటీరియల్ డెవలప్ చేసుకున్నారు కానీ అంత సక్సెస్ కాలేదు. ఇప్పుడు ఏదైతే పని చేస్తున్నాయో ఇవన్నీ ఏంటి అంటే యుఎస్ సంబంధించిన ఈ మెటీరియల్స్ ఎవరైతే సప్లై చేస్తారో, లైక్ బెకర్ కానీ, వైలీ కానీ, రోజర్ సిపిఐ కానీ, ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటివి, రైట్? వీటితో టైఅప్ అయ్యి ఫ్రాంచైజ్ లా తీసుకొని ఇక్కడ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు, రైట్? ఏది బెస్ట్ మెటీరియల్ అంటే టాప్ ప్లేస్ లో అయితే బెక్కర్ ఉంది, తర్వాత వైలీ, ఈ రెండు ఉన్నాయి. మెజారిటీ ఆఫ్ పీపుల్ బెక్కర్ యూజ్ చేస్తారు, సక్సెస్ రేట్ కూడా బెక్కర్ కి ఎక్కువ ఉంది. అందుకని బెక్కర్ ప్రొవైడ్ చేస్తున్న ఇన్స్టిట్యూట్ అనేది చూస్ చేసుకోవాలి. ఇది పాయింట్ నెంబర్ 1. అంటే మెటీరియల్, మంచి మెటీరియల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెక్కరే సూపర్ మెటీరియల్ అని 100% సర్టిఫికేషన్ ఇవ్వట్లేదు, బట్ మెటీరియల్ వైజ్ గా చూసుకోవాలి. సెకండ్ పాయింట్, ఇన్స్టిట్యూట్స్ అక్కడ స్లాంగ్ అనేది వేరుంటుంది, ఇక్కడ స్లాంగ్ అనేది మనకు వేరుంటుంది. ఎందుకంటే వాళ్ళు క్లాసులు ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు మనం ఎక్కడైతే డబ్బులు కడుతున్నామో వాళ్ళు టైఅప్, అంటే వీళ్ళు ఫ్రాంచైజ్ కదా, వీళ్ళు ఫ్రాంచైజ్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళ నుంచి వచ్చిన వీడియోస్, మెటీరియల్, కంటెంట్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. బట్ ఏంటి అంటే వాళ్ళ లాంగ్వేజ్ మనకు అంత తొందరగా అర్థం కాదు. ఎట్లాగో మనం సిపిఐ చేసి యూఎస్ వెళ్ళేది ఏమి ఉండదు, చాలా తక్కువ అది. దాని గురించి ఎక్స్పెక్ట్ చేయొద్దు మీరు, రైట్? మనం అక్కడికి వెళ్ళి మనం అంటే ఆ స్లాంగ్ మనం అనేది అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. సో దానివల్ల ఏంటి, క్లాసెస్ అనేది మన ఇక్కడ వాళ్ళు చెప్పే విధంగా ఉండాలి. ఇది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 వచ్చేసి డౌట్స్ క్లియరింగ్. అంటే మనం దీంట్లో డౌట్స్ అనేవి బాగా వస్తాయి. డౌట్స్ వచ్చినప్పుడు డౌట్ క్లియరింగ్ సెషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, టీచర్స్, ఫ్యాకల్టీస్ అవైలబిలిటీలో ఉన్నారా లేదా. జనరల్ గా మెజారిటీ ఆఫ్ సిపిఏ ఫ్యాకల్టీ వాళ్ళు వేరే జాబులు చేసుకుంటా ఉంటారు, ఇదొక జస్ట్ పార్ట్ టైం గా మాత్రమే చేస్తారు. చాలా కొద్ది మంది మాత్రమే ఫుల్ టైం అసలు నేను ఇంతవరకు నేనైతే చూడలేదు, చాలా తక్కువ మంది ఉంటారు ఫుల్ టైం ఫ్యాకల్టీ అనేవాళ్ళు. మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏంటి అంటే జస్ట్ పార్ట్ టైం లాగా గంటకి 2000, 3000, 4000 ఎంతో వాళ్ళ డిమాండ్ బట్టి వాళ్ళు ఇచ్చే సబ్జెక్ట్ని బట్టి ఉంటుంది, రైట్? ఫ్యాకల్టీ ఎప్పుడు అవైలబిలిటీలో ఉన్నారా లేదా. అన్నిటికంటే చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్, 4th పాయింట్ ఏంటి అంటే జాబ్స్ ప్రొవైడ్ జాబ్ అసిస్టెన్స్ ఇస్తున్నారా. అది సిపిఐ చేస్తే ఆటోమేటిక్గా జాబ్స్ వస్తాయి కదా అని అనుకున్నారు. సిపిఐ చేసినా, సిఏ చేసినా జాబ్ అసిస్టెన్స్ అనేది మనం తీసుకోవాలి. జాబ్ అనేది మనమే వెతుక్కోవాలి. నీకు ఎదురొచ్చి ఎవరో ఇయ్యరు. సిపిఐ సేమ్ విత్ సిపిఐ కూడా వెన్ కంపారిటివ్లీ అంటే వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ కావచ్చు, బట్ ఇండియాలో చూసుకుంటే ఇండియాలో సిఏనే తోపు తురుము, దాని తర్వాత సిపిఐ, రైట్? సిపిఐ
వీళ్ళు చెప్తారు 8 లక్షలు 9 లక్షలు 10 లక్షల ప్యాకేజ్ మీరు కోరాలో చదివినప్పుడు కానీ లేదంటే ఆర్టికల్స్ చదివినప్పుడు కానీ 9 లక్షలు 8 లక్షలు 10 లక్షల ప్యాకేజ్ అంటారు. అంత సీన్ లేదు. 3 లక్షల నుంచి 5 లక్షలు మినిమం ఉంటుంది. ఇది రియాలిటీ అనమాట. రైట్. సో జాబ్ అసిస్టెంట్స్ వీళ్ళు ఎన్ని కంపెనీస్ తో టైఅప్ అయ్యారు, ఎంతమంది కి జాబ్ ఇప్పించారు, 100% మీరు సిపిఏ అయితే, సిపిఏ క్లియర్ అయ్యి మీరు సర్టిఫికేషన్ తెచ్చుకున్న తర్వాత జాబ్ ఇప్పించగలుగుతారా, 100% జాబ్ అసిస్టెన్స్ ఉంటుందా అని చెప్పి మీరు ఒక లెటర్ రూపంలో తీసుకోండి. మీరు 3.5 లక్షలు కడుతున్నప్పుడు ఒక లెటర్ రూపంలో వాళ్ళు ఇవ్వలేకపోతే అది ఏ ఇన్స్టిట్యూట్ అయినా కావచ్చండి. సో అంటే ఇవన్నీ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు పర్ఫెక్ట్ గా నేను ఈ ప్రామిస్ ఫుల్ఫిల్ చేస్తున్నాను, ఇప్పటివరకు అయితే ఇట్లా ఎవరు చేయట్లేదు, చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక చిన్న వస్తువు కొనుక్కోవడానికి మనం వారంటీ తీసుకుంటున్నాము. ఇది మన లైఫ్ కి సంబంధించిన విషయం అయినప్పుడు మనం ఎందుకు ఒక గ్యారంటీ తీసుకోవద్దు? మన సైడ్ నుంచి మనం 100% ఎఫర్ట్ పెడతాం. ఎందుకంటే మనకు తెలుసు దాని వాల్యూ, డబ్బు మనం కట్టే డబ్బు వాల్యూ మనకు తెలుసు. మరి అవతల వాళ్ళ దగ్గర నుంచి అంతే ఎక్స్పెక్ట్ అంటే మనం వీళ్ళు అడగలేమా? ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న మన ఎస్పెషల్లీ మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న వర్స్ట్ సిచ్యువేషన్ ఏంటి అంటే మనం గట్టిగా వారంటీ ఏది అడగలేము. ఏంటంటే సింపుల్ గా తోసేస్తారు, మీరే తప్పు, మీరే బాగా చదవలేదు, మీరే ప్రిపేర్ అవ్వలేదు, మా తప్పేం లేదు అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తారు. రైట్, మా తప్పే. మరి మీరేం చేస్తున్నారు? మీకు డబ్బులు కట్టాం కదా, మీ సైడ్ నుంచి మీరు 100% మీరు పర్ఫెక్ట్ గా అన్ని ప్రొవైడ్ చేస్తున్నారంటే దానికి సమాధానం ఉండదు. రైట్. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కానీ, ఒక మిడిల్ క్లాస్ కానీ, లోయర్ మిడిల్ క్లాస్ కానీ ఒక 3 లక్షలు 3.5 లక్షలు వాళ్ళు ధైర్యం చేసి పెట్టాలి అంటే మీ నుంచి వారంటీ ఎంతవరకు ఉంది? మీరు ఏ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయినా డైరెక్ట్, ఇప్పుడు ఏ ఇన్స్టిట్యూట్ అయినా కావచ్చు, ఏదర్ మైల్స్ అయినా కావచ్చు, ఏదర్ సెవెందర్ ఎడ్యుకేషన్ అయినా కావచ్చు, ఏదర్ ఎడ్యుకేషన్ ఏ ఇన్స్టిట్యూట్ అయినా కావచ్చు అండి. మీరు ఒక వాళ్ళ దగ్గర నుంచి వర్డ్ తీసుకోండి, మీరు నాకు సిపిఐ అయిపోయిన తర్వాత నాకు 100% మీరు జాబ్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తారా అని ఒక మాట తీసుకోండి. ఓకే, తీసుకున్న తర్వాత ఈ 4 పాయింట్స్ బేస్ చేసుకొని సిపిఐ ఇన్స్టిట్యూట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు రైట్, వేటిని నమ్మొద్దు. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వస్తాం, వద్దాం. వేటిని నమ్మొద్దు అంటే నెవర్ ఎవర్ ట్రస్ట్ గో విత్ గూగుల్ రివ్యూస్. గూగుల్ రివ్యూస్ని ఎప్పుడు నమ్మొద్దు. ఇప్పుడు గూగుల్ రివ్యూస్ అంతా ఫేక్ అయిపోయినాయి. సో చాలా వరకు గూగుల్ రివ్యూస్ కొన్ని కంపెనీస్ మాత్రమే జెన్యూన్ గా రివ్యూస్ అనేవి పెట్టించుకుంటున్నాయి. మెజారిటీ కంపెనీస్ ఏంటి అంటే ఫేక్ రివ్యూస్ పెట్టించుకుంటున్నాయి. సో ఈ విషయం బాగా ఆలోచించండి. బీయింగ్ ఏ డిజిటల్ మార్కెటర్ చెప్తున్నా, నేను చాలా ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ తో వర్క్ చేశాను. ఈవెన్ హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీతో కూడా వర్క్ చేశాను. ఎడ్యుకేషన్ సిస్టంలో, ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఉన్న నా కెరీర్ అంతా. బీయింగ్ ఏ సాఫ్ట్వేర్ అండ్ గ్రాఫిక్ డిజైనర్ అట్ ది సేమ్ టైం డిజిటల్ మార్కెటర్, నేను ఏంటంటే మెజారిటీ నా ఎంటైర్ కెరీర్ మొత్తం నేను ఎక్కువ ఎడ్యుకేషన్ మీదే ఉన్నాను. రైట్, ఆ ఎడ్యుకేషన్ వీళ్ళు చేసే ప్రతి ఒక్కటి నాకు తెలుసు. నాకు అనిపించింది ఇది అన్యాయం అని. అన్యాయం సరే, రైట్, అన్యాయం నేనేం చేయగలుగుతాను? సరే రైట్, నేను ఒక మంచి ఇప్పుడు ఏ ఇన్స్టిట్యూట్ అండి, మన దగ్గర చూజ్ యువర్ కెరీర్ చూసుకోండి, సివిల్స్ ప్రొవైడ్ చేస్తున్నాము, గ్రూప్ 1 గ్రూప్ 2 అన్ని మనం అంటే ప్రొవైడ్ చేస్తున్నాం అంటే నేను కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నాను కాదు. రైట్, నీకు ఏది బాగుంటుంది, రైట్ ఇది బాగుంటుందా, రైట్ దాని ప్లస్ ఏంటి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి. వాళ్ళు నాతో కలిసి పని చేస్తున్నా కానీ నేను అబద్ధాలు చెప్పను, ఉన్నమాట చెప్తాను. ఎందుకంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇబ్బంది పడకూడదు. రైట్, 1 లక్ష రూపాయలు 50,000 కట్టినప్పుడు మళ్ళీ వెనక్కి రావు. టైం కూడా అట్ ది సేమ్ టైమ్ ఈజ్ ఆల్సో వెరీ ప్రీషియస్. రైట్, ఆ టైం కూడా మనకి వెనక్కి రాదు. అందుకని ఈ విషయాన్ని ఇవన్నీ బేస్ చేసుకుని ఏంటంటే నేను పర్ఫెక్ట్ రివ్యూ ఇస్తున్నా. సో అట్లానే ఈ సిపిఐ సంబంధించిన కూడా ఇంకొక విషయం ఏంటి అంటే టెస్టిమోనియల్ నమ్మొచ్చా అంటే, ఈ వెబ్సైట్ లో చూసి అలియన్స్ టెస్టిమోనియల్స్ నమ్మొచ్చా అంటే 100% నమ్మడానికి అవకాశం లేకుండా పోతుంది. ఎందుకంటే చాలా వరకు ఫేక్ పెట్టేసుకుంటున్నారు. మనం ఏమి వెళ్ళి మీ ఓపెన్ చేసి మీరు ఏ కంపెనీతో టైఅప్ అయ్యారో మాకే పేపర్స్ చూపించండి, ఎంఓఈ చూపించండి మనం అడగలేం కదా. రైట్, సో ఇది ఒక అడ్వాంటేజ్ గా తీసుకొని వాళ్ళు కూడా ఇది ఒకటి. ఇంకొక విషయం కోరా విషయం వస్తే కంప్లీట్లీ మార్కెటింగ్. సో డోంట్ ట్రస్ట్ ఆన్ కోరా అనేది కంప్లీట్. ఒకప్పుడు అదొక కోరా అంటే ఒక ఇన్ఫర్మేటివ్ ప్లాట్ఫామ్ గా ఉండిందండి. ఇప్పుడు ఏంటి అంటే ఇన్ఫర్మేటివ్ ప్లాట్ఫామ్ కాదు, అది జస్ట్ ఒక కోరా మార్కెటింగ్. మీకు విషయం తెలుసా, కోరా మార్కెటింగ్, కోరా యాడ్స్ అనేది కూడా ఒక సబ్జెక్ట్ ఉంది. రైట్, మోరోవర్ దెన్ కోరాలో నేను చాలా హార్డ్ వర్క్ చేసిన, చాలా డెప్త్ వరకు కోరా గురించి డెప్త్ వరకు నేను చూస్తున్నా. రైట్, సో ఒకసారి చూడండి. ఈ కోరాన్ కానీ ఇవిని కానీ ఇవన్నీ కాదు, ఈ 4 పాయింట్స్ ఫస్ట్ ఏదైతే చెప్పాను 4 పాయింట్స్ బేస్ చేసుకొని దాంతో పాటు మీరు ఒక మాట తీసుకోండి. రైట్, కుదిరితే ఒక వైట్ పేపర్ మీద రాపించుకొని గ్రీనింగ్ తో సైన్ పెట్టించుకొని స్టాంప్ వేయించుకోండి. రైట్, నేను సో అండ్ సో ఇంత డబ్బులు కట్టాను,
రైట్. నా సిపి అయిపోయిన తర్వాత 100% జాబ్, నేను ఇప్పుడు చెప్తున్నా 100% జాబ్ పక్కా నేను చెప్పట్లేదు. మళ్ళీ మళ్ళీ అగైన్, ఎందుకంటే మన నుంచి కూడా ఎఫర్ట్ అంతే ఉండాలి. వాళ్ళ నుంచి ఎఫర్ట్ ఎంత ఉందో మన నుంచి ఎఫర్ట్ కూడా అంతే ఉండాలి. 100% జాబ్ అసిస్టెన్స్, 100% ప్లేస్మెంట్ వేరు, 100% జాబ్ అసిస్టెన్స్ వేరు. ప్లేస్మెంట్ ఏంటంటే ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకెళ్ళి జాబ్లో జాయిన్ చేయొచ్చని అడగడం కూడా తప్పే. 100% జాబ్ అసిస్టెన్స్ తీసుకోండి. ఒక 10 ఇంటర్వ్యూస్ 15 ఇంటర్వ్యూస్ పంపించిన తర్వాత అప్పుడు కూడా మీరు ట్రాక్ చేయలేకపోతే అప్పుడు మీది మిస్టేక్, మీ ప్రయత్న లోపం ఉంది అని మీరు ఒప్పుకోవచ్చు. వాళ్ళకి మనం క్వశ్చన్ చేయడానికి మనం క్వశ్చన్ చేయకూడదు, అది తప్పు. రైట్. సో ఈ బేసిస్లో మీరైతే సెలెక్ట్ చేసుకోండి. రైట్. థ్యాంక్ యూ గైస్, దిస్ ఇస్ వన్య. ఇంకా మీరు మోర్ డీటెయిల్స్ కావాలి, పర్టికులర్ ఇన్స్టిట్యూట్ టు ఇన్స్టిట్యూట్ రివ్యూ ఏంటి, వాళ్ళు ఏం ప్రోస్ ఏంటి, వాళ్ళ కాన్స్ ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు ఒకవేళ ఈ పాయింట్స్తో విభేదిస్తే, రైట్ వన్య గారు నేను ఈ పాయింట్, వన్యరాజ్ గారు నేను పాయింట్ విభేదిస్తున్నాను, మీరు చెప్పింది రాంగ్ అని అంటే డెఫినెట్గా మీరు కమెంట్ చేయండి. డెఫినెట్గా దానికి సంబంధించిన రిప్లై కూడా నేను ఇస్తాను. రైట్. ఒకవేళ నా మిస్టేక్ అయినా నేను ఒప్పుకుంటాను. రైట్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ వన్య సైనింగ్ ఆఫ్.